వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాకముందు తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యమాలు చూసినాం. తెలంగాణ రాష్ట్ర సాధన చేసుకొని మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే సేమ్ సీన్, అదే సేమ్ సభలు మళ్ళీ తెలంగాణ గడ్డ మీద ఉన్నాయి. సో ప్రజెంట్ మనతోటి మానుకోట ప్రసాద్ అన్న ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే రా. ఏంది మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి అప్పుడు ఇలాంటి సభలలో మాట్లాడిర్రు, పాటలు పాడిర్రు. మళ్ళీ అలాంటి సభలకే మళ్ళీ రావాల్సి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకంటే ముందు ఆ పార్టీ నాయకులు ప్రతి వేదిక మీద మీటింగ్లలో పోయి ఒక్క ఉద్యోగం తీసేరి మీ అందరికీ నేను ఉద్యోగాలు ఇస్తా అని చెప్పుకుంటూ వచ్చిండు. ఆ ఒక్క ఉద్యోగం తీసేరి మీ అందరికి ఉద్యోగాలు, మరి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా. కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లకు ఉద్యోగాలు ఇవ్వడం తప్ప ఆయన కొత్తగా వేసిన నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? కొత్తగా వచ్చిన ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా? అందుకోసమే ఈరోజు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, పోరుబాట పట్టిల్లు ఇది కొనసాగుతూనే ఉంటుంది. సో కొనసాగుతూనే ఉంటుంది. మీ పాట రూపంలో చాలా మందిని మార్చిన పరిస్థితి ఉద్యమం సమయంలో చూసినాం. మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి చూస్తుంటే మీకు ఏమి ఆదుకొస్తుంది? ఆ రోజు మాట కాదు, పాట రూపంలో చెప్పాలి. ఆ రోజు ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణం అని ఒక పాట ఉండేది. ఈరోజు అదే పాటను మేము ఎట్లా రాసుకున్నామంటే, నిరుద్యోగ లోకమంత గర్జించిన గానమా, సరూర్ నగరు సమరమా, విద్యార్థి యువకులంతా ఒక్కటైన యుద్ధమా, కాంగ్రెస్ పై సమరమా, గర్జించిన గానమా, సరూర్ నగరు సమరమా, ఒక్కటైన యుద్ధమా, కాంగ్రెస్ పై సమరమా, అరరరరరరరరరే, నిరుద్యోగ లోకమంత గర్జించిన గానమా, సరూర్ నగరు సమరమా, మోసకారి మాటలతో గద్దెనెక్కినాదిరా కాంగిరేసు తమ్ముడా, దోక చేస్తున్నది కాంగిరేసు తమ్ముడా, ఏం చేద్దాం చెప్పరా, బండకేసి బాదుడే, బండకేసి ఉతుకుడే, బజార్లేసి గుంజుడే, అడిగి కడిగి పెట్టుడే, ఎల్లగొట్టుడే బిడ్డ ఉత్తు. నిరుద్యోగ లోకమంత గర్జించిన గానమా, సరూర్ నగరు గానమా. ఇలాంటి పాటలు మళ్ళీ ఇవాళ పాడుకోవాల్సిన పరిస్థితి ఏమనిపిస్తుంది అంటే, నేను ఒక్కడనే కాదు, తెలంగాణ సమాజం మొత్తం విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అమ్మలక్కలు కావచ్చు, అవ్వతాతలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే, గిచ్చన్న గిరిమల్లెలో మీ పాలన అచ్చి రాకుంటాయనా, జమిడిక జంబన్నలో తెలంగాణ జంగు సాగుతున్నదో, గిచ్చన్న గిరిమల్లెలో మీ పాలన అచ్చి రాకుంటాయనా, జమిడిక జంబన్నలో తెలంగాణ జంగు సాగుతున్నదో, మా వాటడిగితే పేరు చూటాయనా, బుంగ మూతాయనా, బుగ్గ సిట్టాయనా, కుంగ జపమాయనా, మా కోరికేమో కోడి ఈకాయనా, పేరు మాదాయనా, ఊరు మీదాయనా. అంతే. అంటే నిరుద్యోగులనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ ఈ రోజు ఇవాళ నిరుద్యోగులు విద్యార్థులందరూ ఇక్కడ సంగ్రామ పేరుతోని యుద్ధం ప్రకటించడానికి వచ్చిళ్ళు. ఊళ్ళలో ఆల్రెడీ రైతులు కావచ్చు, అమ్మలక్కలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎప్పుడో యుద్ధం ప్రకటించిళ్ళు. ఎందుకనంటే ఈ పాలన అచ్చి రాలేదు, అసలు వర్షాలు కూడా పడట్లేదు. వర్షాలని ఇవాళ ఏమని బతులాడుకోవాల్సి వస్తుంది? వానమ్మ రావేమే బాంచెను, ఎక్కెక్కి ఏడ్చెను, వానమ్మ రావేమే బాంచెను, నేలమ్మ ఎక్కెక్కి ఏడ్చెను అనే కాడికి వచ్చింది. అంటే ఊళ్ళల్లో అంటుంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చాలరా నీ అమ్మ కరువు వస్తుందని. అట్లనే వచ్చేసింది. సార్ మళ్ళీ ఇంకోసారి నిరూపణ అవుతుందా? నిరూపణ అవుతుంది కదా మరి. అయితే ఈడ పాపం నిరుద్యోగులందరూ కూడా అటు చిక్కడపల్లి లైబ్రరీలో, అశోక్ నగర్లో ఒక పూట తిని ఒక పూట తినక, వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా తల్లిదండ్రులు రైతులే లేదంటే కూలీలు. వాళ్ళు కూలి చేసిన పంపించిన పైసలతో ఆ ఒక్క పూట గడిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు విన్న తర్వాత ఒక పాట రూపంలో చెప్పన్న ఇలా బాధలు, వాళ్ళ బాధలు. ప్రతి ఒక్క విద్యార్థి నువ్వు చెప్పినట్టు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి కూలో నాలో చేసి చదువుకోరా కొడుక, ఉద్యోగం సంపాదించుకోరా అని పంపిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్లు రాక, ఉద్యోగాలు రాక నానా తిప్పలు పడుతున్నారు. వాళ్ళు ఈరోజు వాళ్ళు ఏడ్చుకుంటూ పాడేదానికంటే యుద్ధం చేస్తూ పాడతాం మేము. ఇక తెలంగాణ రాష్ట్రం కూడా యుద్ధం చేస్తేనే వచ్చింది. ఇక మళ్ళొక యుద్ధం చేస్తే తప్ప ఇక్కడ మా బతుకులు బాగుపడవు అనేది పరిస్థితికి వచ్చిళ్ళు వాళ్ళు. ఊరువాడ గదిలినాది ఉప్పెనయి లేసినాది, విద్యార్థి లోకమంతా జంగు జయ్య వచ్చినాది, నిరుద్యోగులాగుండే తల్లడిల్లిపోతుంది, కాంగిరేసు తీరుపై పండ్లు కొరుకుతున్నారు, ఆడిదప్పిన మాట కేడికైనా సరే అంటూ చల్
అరే అటాంచు కాంగ్రెసు కంపు ఈడ దిగింది గులాబీ గుంపు, అటాంచు కాంగ్రెసు కంపు ఈడ దిగింది గులాబీ గుంపు. ఇస్తామన్నారు వస్తామన్నారు, గద్దెనెక్కి కూసుండ్రు ఎక్కి ఎలగబెట్టిండ్రు, నిండ ముంచి నవ్వుతుండ్రు నిరుద్యోగులందరినీ నవ్వు పాలు చేసిండ్రు, అబద్ధాలు చెప్పుకుంటూ ఊరు ఊరు తిరుగుతుండ్రు. చల్ అరే అటాంచు కాంగ్రెసు కంపు ఈడ దిగింది గులాబీ గుంపు, అటాంచు కాంగ్రెసు కంపు ఈడ దిగింది గులాబీ గుంపు. ఇక ఊకుంటే కాదు తమ్మి ఉరకలేసి లెవ్వాలే, విద్యార్థి లోకమంతా ఉద్యమించి నడవాలే, నిరుద్యోగులంటే ఏందో చూపెట్టే రావాలే, ఉద్యమాల నేలలోన పుట్టి పెరిగి నోళ్ళమాయే, ఈ కాంగ్రెసు సర్కార్ను గద్దదించి చూపాలే. అరే అటాంచు కాంగ్రెసు కంపు ఈడ దిగింది గులాబీ గుంపు, అటాంచు కాంగ్రెసు కంపు ఈడ దిగింది గులాబీ గుంపు. అన్న ఆఖరిగా మిమ్మల్ని ఒక ప్రశ్న, ఒక కళాకారులుగా ప్రజల కష్టం చూసిరు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మళ్ళీ అసొంటి కష్టాలే చూస్తారు. రైతులకు నీళ్ళు లేవు పంటలకి, ఒక పక్క నిరుద్యోగులు ఉద్యోగాలు చేసుకోవాలంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఇంకో పక్క రియల్ ఎస్టేట్ చేసుకోవాలంటే వాళ్ళకే అదే పరిస్థితి. ఈ కష్టాలన్నీ చూస్తుంటే మీకు ఒక్క మాట చెప్పండి, తెలంగాణ వెనకకు పోయిందా ముందుకు వచ్చిందా? తెలంగాణ 10 ఏళ్ల పాలనలో ముంగట్నే ఉంది, ముందుకు పోయింది, చాలా అద్భుతంగా అభివృద్ధి జరిగింది, చాలా అద్భుతంగా ఆ, ఏమంటారు ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు దొరికినాయి. ఇవాళ ఈ 2.5-3 ఏళ్ల కాలంలో చూసుకున్నట్లయితే తెలంగాణ వెనకకే పోయింది, వీళ్ళు వెనుకకు నెట్టేయబడింది వీళ్ళ వల్ల. మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి సర్కారు, కాంగ్రెస్ సర్కారు ఏదైతే ఉందో ఫెయిల్ అయిపోయింది.